హలో ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ ఏంటంటే హెల్దీ మిల్లెట్స్ దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా టేస్టీగా అనేది నేను చూపించబోతున్నానండి. సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసేయండి. హాఫ్ గ్లాస్ రాగులు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ జొన్నలు సొద్దలు కలిపి తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ పెసర్లు తీసుకున్నాను, మినపగుండ్లు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని నీట్గా 3 నుంచి 4 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని 9 గంటలు నానబెట్టుకోవాలండి. ఒకసారి నీట్గా వాటర్ వేసేసి నీట్గా పప్పు అంతా కూడా వాష్ చేసేసుకోవాలి మంచి నీళ్ళతోటి. తర్వాత వాటర్ అంతా కూడా వడగట్టేశాక మిక్సీ జార్లోకి తీసుకొని దోశ బ్యాటర్కి ఎంతైతే వాటర్ అయితే సరిపోతాయో సో అంత వాటర్ యాడ్ చేసేసుకొని బరగ్గా పట్టుకోవాలి దోశ పిండి. ఎప్పుడైనా సరే అప్పుడే దోశ సాఫ్ట్గా అండ్ స్మూత్గా వస్తుందన్నమాట. పేస్ట్ లాగా పట్టుకుంటే దోశ గట్టిగా వస్తుందండి. సో నేనైతే తీసుకున్న క్వాంటిటీకి 2 టైమ్స్ అయితే వేసాను మిక్సీకి. అండ్ 5 అవర్స్ అయితే పిండి అలా వదిలేస్తే పొంగింది బాగా. తర్వాత సరిపడా సాల్ట్ జీలకర్ర వేసేసుకొని పక్కన పెట్టాక పెనం హీట్ అయిపోయిన తర్వాత దోశ బ్యాటర్ అనేది వేసుకున్నాను అనమాట. ఆనియన్స్ స్ప్రెడ్ చేశాక అండ్ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని బోత్ సైడ్స్ బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సో ఈజీగా తీసుకోవచ్చు 2 దోశలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.